మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారాలు తెలియజేస్తూ దేవి శరన్న నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ తల్లి చల్లని చూపు మన అందరి మీద ఉండాలని, సర్వేజన సుఖినో భవంతు అంటూ అందరినీ ఆశీర్వదించాలని ఆ తల్లిని వేడుకుంటూ మరి ఒక్కసారి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక పక్క మనం దేవి నవరాత్రులు చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గారు జీఎస్టీకి సంబంధించి జెన్ 2 ఏదైతే వారు ప్రకటించారో అది ప్రత్యేకించి మధ్యతరగతి వారు, తర్వాత దిగువన ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపయుక్తంగా ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. జీఎస్టీని ప్రవేశపెట్టి ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటిసారి జూలై 1వ తారీఖున 2017వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే అప్పట్లో వ్యాట్ ఉండేది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అప్పట్లో ట్యాక్స్ విధానం ఉండేది. కనుక పెట్టుబడులు రావాలన్నా లేకపోతే పెట్టుబడులు పెట్టినటువంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం అప్పట్లో దేశంలో చూసాము. కనుక ఒకే దేశం ఒకే ట్యాక్స్ పద్ధతి దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే సమానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఆలోచనతోటి 2017వ సంవత్సరంలో ఈ జీఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. జీఎస్టీ మాధ్యమంగా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సరళీకృతం చేయడం, అదేవిధంగా ధరలు తగ్గించడం, అన్ని ఉత్పత్తులు కూడా ప్రజల యొక్క అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ జీఎస్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ చూసినట్లయితే ఇంతకు ముందు 4 స్లాబ్లు ఉండేవి. 5, 12, 18, 28% జీఎస్టీ ఉండేది. కానీ ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దాన్ని సరళీకృతం చేస్తూ కేవలం 2 స్లాబులు మాత్రమే ప్రవేశపెట్టారు. అది 5% మరియు 18%. దాని మాధ్యమంగా ఇవాళ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ధరల పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని నియంత్రించుకునేటువంటి అవకాశం దేశంలో ప్రతి ఒక్కరికి కూడా లభించింది. అది మాత్రమే కాకుండా దాని యొక్క మంచి ప్రభావం ఏ విధంగా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుందంటే, వ్యవసాయానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే వ్యవసాయానికి వాడేటువంటి మిషనరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ధరలు తగ్గి ఇవాళ రైతులకి రాబడి పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు పెస్టిసైడ్స్ మరియు ఎరువులు కూడా ధర తగ్గేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆటోమొబైల్స్ చూసినట్లయితే ఇవాళ 5%కే తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మనం చిన్న కార్లు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఆ ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పెద్ద కార్లకి 40% డ్యూటీ తగ్గించడంలో అవి కూడా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అన్నిటికంటే మిన్నగా చేనేత రంగానికి ఏ రకంగా ఇది సహకరిస్తుంది అని అంటే, ఆనాడు మనం చూసాం మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు మిల్ గేట్ ప్రైజ్ లోనే నూలుని చేనేత వర్గానికి అందించి వారు జనతా వస్త్ర పథకాన్ని వారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ నూలు మీద ధర తగ్గించి, అంటే 5%కే 18%గా ఉండేది ఇప్పుడు 5%కే తీసుకుని రావడం వలన పేదలకు కూడా బట్టలు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితిని, అదేవిధంగా చేనేత రంగానికి కూడా ఇది చాలా సానుకూలమైనటువంటి పరిణామం అని చెప్పి మనం గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా తినుబండారాల మీద కూడా మనం చూసినట్లయితే చాలా వరకు కూడా దాన్ని ఎత్తివేయడం జరిగింది జీఎస్టీ. కనుక ఆహారం ఏదైతే ఉందో అది పేదలందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. దీనికి తోడు వైద్య సహాయం ఇవాళ చూసినట్లయితే మందుల మీద కూడా ఇంతకు ముందే జనౌషధి కేంద్రాలు ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు మందులన్నీ కూడా పేదలకి, మధ్యతరగతి వర్గాల వారికి చేరువ చేశారు. ఇవాళ అసలు కొన్ని మందుల మీద అసలు జీఎస్టీ ఎత్తివేసి మరింత చేరువ చేసినటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే దేశం 11వ ఆర్థిక శక్తి దగ్గర నుండి వాళ్ళ 4వ స్థానానికి రావడం జరిగింది. ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన 4వ స్థానం నుండి అతి త్వరలోనే 3వ స్థానానికి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈ శరన్ నవరాత్రుల సందర్భంలో అంతటి మంచి పనులు, ప్రత్యేకించి మధ్యతరగతి వారు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందించే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అమ్మవారు దీర్ఘ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా తల్లి చల్లని చూపు మనందరి మీద ఉండాలని ఆ దేవి ప్రార్థిస్తున్నాం.